వీధి కుక్కల సమస్యపై ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. కోర్టు ఆదేశాల అమలుపై అఫిడవిట్ దాఖలు చేయనున్నందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా హాజరై వివరణ ఇవ్వాలని లేదంటే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. వీధి కుక్కల సమస్యపై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2 నెలల సమయం ఇచ్చినా అఫిడవిట్ వేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. దేశంలో వీధి కుక్కల దాడుల ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని, ఈ కారణంగా విదేశాల్లో భారత్ను చెడుగా చూపిస్తున్నారని వ్యాఖ్యానించింది. చీఫ్ సెక్రటరీలందరూ హాజరు కావాలని ఆడిటోరియంలో కోర్టు నిర్వహిస్తామని జస్టిస్ విక్రమ్నాథ్ పేర్కొన్నారు. తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేశారు. వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు చేపడుతున్న చర్యలను వివరిస్తూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు తెలంగాణ, పశ్చిమ బెంగాల్ సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఢిల్లీ ప్రభుత్వం అఫిడవిట్ వేయకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అఫిడవిట్ దాఖలు చేయనున్నందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా హాజరై వివరణ ఇవ్వాలని లేదంటే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. వీధి కుక్కల సమస్యపై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2 నెలల సమయం ఇచ్చినా అఫిడవిట్ వేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. దేశంలో వీధి కుక్కల దాడుల ఘటనలు నిరంతరం జరుగుతున్నాయని, ఈ కారణంగా విదేశాల్లో భారత్ను చెడుగా చూపిస్తున్నారని వ్యాఖ్యానించింది. చీఫ్ సెక్రటరీలందరూ హాజరు కావాలని ఆడిటోరియంలో కోర్టు నిర్వహిస్తామని జస్టిస్ విక్రమ్నాథ్ పేర్కొన్నారు. తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేశారు. వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు చేపడుతున్న చర్యలను వివరిస్తూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు తెలంగాణ, పశ్చిమ బెంగాల్ సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఢిల్లీ ప్రభుత్వం అఫిడవిట్ వేయకపోవడంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.